స్టార్ట్ చేయండి. వెంకటేశ్వర కళామందిరం కూడా కొత్తగా సీసీ రోడ్ వేసిండు. ఆల్రెడీ ఇంతకుముందే మాకు నీళ్ళు వచ్చేది. ఇప్పుడు ఫీటు ఎత్తు లేపేసిండు. పాత సిమెంట్ రోడ్డు తీయకుండా కొత్తగా వేసిండు. దీనివల్ల మాకు మొత్తం వర్షం వస్తే మొత్తం ఇళ్ళకు షాపులకు నీళ్లు వచ్చే అవకాశం ఉన్నది. మేము ఏం చేయాలో అర్థమైతలేదు. ఆల్రెడీ 2 సార్లు ఇళ్ళను లేపినాం. మళ్ళా మాకు ఇబ్బందులు బాగున్నాయి. దీని మీద చర్య తీసుకోగలరని కోరుకుంటాం. రోడ్డు హైట్ లేకుండా ఇళ్ళకు నీళ్ళు వస్తాయి. ఇదివరకు 2 సార్లు వచ్చినాయి. 2 సార్లు హైట్ లేపుకున్నాం ఇల్లు. మళ్ళీ ఇప్పుడు 3వసారి కూడా రోడ్డు హైట్ లేకుండా ఇప్పుడు మళ్ళీ ఇల్లు లేకుండా దీని మీద చర్యలు తీసుకోవాలంటే ఇక్కడ మనం వెంకటేశ్వర టాకీస్ ముందట ఉన్నాం. గతంలోనే ఇక్కడ వర్షాకాలం వచ్చినప్పుడు తీవ్రంగా వర్షాలు కురిసినప్పుడు వాళ్ళ ఇళ్ళకు పోయి ఇక్కడ ఉన్న ఇళ్ళకు పోయి వాళ్ళ వస్తువులు నారడం, పెద్ద ఎత్తున ఆ వరద నీరు రావడం, దాంతో తీవ్రంగా నష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకి జరిగిన నష్టాల విషయంలో మంత్రి గారు కూడా వచ్చి వాళ్ళ ఇళ్ళను పరిశీలించిండు. ఇక్కడ ఉన్న ప్రజానాయకులు పరిశీలించిండు. దీని మీద చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఈరోజు ఇక్కడ సీసీ రోడ్డు గత 4-5 రోజుల నుంచి ఇక్కడ కాంట్రాక్టర్ సీసీ రోడ్డు పోయడం జరిగింది. దీని ఏఈ గారు, మున్సిపల్ ఏఈ గారు దీని పర్యవేక్షణ చేయకుండా, కమిషనర్ పర్యవేక్షణ చేయకుండా ఇష్టారాజ్యంగా రోడ్డు గతంలో ఉన్న రోడ్డు తొలగించకుండా మళ్ళీ 2 ఫీట్ల రోడ్డు ఎత్తువేయడం వల్ల ఇప్పుడు డైరెక్ట్ వర్షం పడితే వాళ్ళ ఇళ్ళకు పోయే పరిస్థితిని ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చారు. అసలు ఏఈకి అవగాహన ఉన్నదా? అసలు కమిషనర్కి అవగాహన ఉన్నదా? మరి ఈ వరదలు వాళ్ళ ఇళ్ళలో పోకుండా మనం ఏం చర్యలు తీసుకుంటామని కనీసం ఇక్కడికి వచ్చి చూసినా మనకు పరిస్థితులు కనబడతలేవు. కానీ ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దుగాల పోతే మళ్ళీ వాళ్ళకు బిజినెస్ చేసుకుంటారు. వాళ్ళు ఇంట్లో వాళ్ళు నివాసం ఉంటారు. వాళ్ళకు మళ్ళీ రేపు నష్టం జరిగితే మళ్ళీ రేపు దానికి ఎవరు బాధ్యత వహిస్తారని మేము ఈరోజు బీఎస్పీ పార్టీ పక్షాన మేము మున్సిపల్ కమిషనర్ గారిని, ఏఈ గారిని కోరుతాను. ఒకటే చెప్తాను, మున్సిపల్ నిబంధనల ప్రకారం అయితే పాత రోడ్డు తొలగించాలి. పాత రోడ్డు తొలగించి కొత్త రోడ్డు వేయవలసి ఉంటుంది. ఎందుకంటే కాంట్రాక్టర్ లాభం కొరకు పాత రోడ్డు అంతా సీసీ రోడ్డు తీసుడు ఇదంతా చేస్తే నాకు కొంచెం లాభం తక్కువ అవుతుంది. ఆ లాభం కొరకే ఇవాళ రోడ్డు మీద రోడ్ వేసారు. ప్రజలు ఎక్కడైనా పోని వాళ్ళకి ఏ నష్టాలైనా జరిగినాయి. కానీ రేపు వర్షాలు వచ్చి వాళ్ళకు ఎంత ఆర్థికంగా నష్టపోయినా మంచిదే. కానీ కాంట్రాక్టరు జేబు నింపుకోవడానికి, ఏఈ జేబు నింపుకోవడానికి ఈ అధికారుల నిర్లక్ష్యంతో ఇవాళ ఇక్కడ ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ మధ్య ఈ మంత్రి గారు పెట్టిన 10 కోట్ల రూపాయల సంబంధించి నిధులు ఎక్కడ చేసినా హుస్నాబాద్లో ఇట్లే నాసిరకంగా ఇష్టమైనట్టు ఎత్తుపోతులు ఒక్కొక్క కారణం అయితే ఒక మెట్లు నిర్మించుకునే పరిస్థితి వచ్చింది. రోడ్ ఎక్కాలంటే అంత ఎత్తుపోసిన పరిస్థితి కనబడుతుంది. దీని మీద మంత్రి గారు కూడా సదర్ కాంట్రాక్టర్ల మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఏఈ గారి ప్రొసీడింగ్ లేకుండా చేశారు కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి వర్క్కు సంబంధించి బిల్లులు ఇవ్వద్దని ఈ సందర్భంగా మా పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది.